మొన్న జరిగిన ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లో జేసీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. మొత్తం రాష్ట్రం ఆశయపడే విధంగా నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చినాయి. మిగతా మున్సిపాలిటీస్ కన్నా ముందల తాడుపత్రికి భూగర్భ డ్రైనేజ్ వచ్చింది. ఆనాడు వాళ్ళ చొరవ వల్ల సురక్షితమైన తాగునీరు కూడా తాడుపత్రి మున్సిపాలిటీకి వచ్చింది. నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేవాడిని, అసలు తాడుపత్రి మున్సిపాలిటీ ఇంత శుభ్రంగా ఎలా ఉందని. నేను ఒకరోజు కార్యకర్తల కార్యక్రమానికి వస్తే వేదికమైన జేసీ పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చూపించారు. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ ఉంది. దాంట్లో ఆయన కర్ర పట్టుకుని ఎవరైనా చెత్త మీ ఇంటి ముందలేస్తే నేను వచ్చి కొడతానని చెప్పాడు. అది చూసి 2019లో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు. ఆయన ఏం చెప్పాడు, నియోజకవర్గ అభివృద్ధి చెందాలా, అన్ని రంగాల్లో నియోజకవర్గం ముందలుండాలా, అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు. నేనంటే మైకు పట్టి మాట్లాడతాను, ఆయనంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు. అది మీరు అపార్థం చేసుకునే. అన్న శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు. ఒకే ఒక కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ నీ రూమ్ వదిలేయాలనేవాడు. కాలువన్నంటే కొంచెం మొహమాట ఉండేది. లోకేష్ చేస్తాడులే అని అన్న, మళ్ళీ చేస్తాను ఏమనుకోదంటే ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళేవాడు కాదు, ప్రభాకరన్ వెళ్ళేవాడు కాదు. నువ్వు సంతకం పెట్టి నేను వెళ్తా అంటాను. అన్న చదవాలి, ఎంత అవుతుందో పర్లేదు సంతకం పెట్టి నేను చూసుకుంటాను. అలా మీకోసం పనిచేశాడు. మీరు చూడండి, సీసీ రోడ్లు కానీ, భూగర్భ డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కానీ, ఎల్ఈడి వీధి దీపాలు కానీ, రోడ్ ఎక్స్పాన్షన్ కానీ, ఏకంగా మన మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రనైట్ ఇండస్ట్రీలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది.